సెలబ్రిటీలు కూడా మనలాంటి సాధారణమైన మనుషులే, వాళ్ళేమీ పైనుండి దిగి రాలేదు అనే వాస్తవాన్ని కొంతమంది అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఫోటోగ్రాఫర్లు. దానిలో సెలబ్రిటీలు కనిపిస్తే చాలు, వాళ్ళని ఆపించి ఫోటోలు, వీడియోలు కావాలని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళని నిరాశపరచకుండా ప్రత్యేకంగా ఫోటోలు ఇస్తూ ఉంటారు సెలబ్రిటీలు. కానీ వాళ్ళ మూడ్ కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! వాళ్లకు కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలుంటాయి. ఎల్లప్పుడూ నవ్వుతూ ఫోటోలు ఇవ్వలేరు. ఇది అర్థం చేసుకోవాలి. రీసెంట్గా ముంబైలో హీరోయిన్ సమంతని ఫోటోగ్రాఫర్స్ చాలా ఇబ్బందికి గురిచేశారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయి బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోని చూసిన వారంతా అయ్యో పాపం సమంత అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి వివరాల్లోకి వెళితే, సమంత ముంబైలోని ఒక జిమ్ సెంటర్లో వర్కౌట్స్ చేసి బయటకు వచ్చింది. సాధారణంగా హీరోయిన్స్ జిమ్ నుంచి బయటకు రాగానే వాళ్లకు సంబంధించిన కార్ రెడీగా ఉంటుంది. కానీ సమంత కార్ మాత్రం సమయానికి అక్కడ లేదు. దీంతో ఆమె తన డ్రైవర్కి ఫోన్ చేసి సీరియస్గా మాట్లాడుతూ ఉంది. ఇంతలోపు ఫోటోగ్రాఫర్స్ ఆమెని చుట్టుముట్టి ఫోటోలు తీయటం మొదలుపెట్టారు. దీంతో చిరాకు పడిన సమంత, దయచేసి ఆపండి ప్లీజ్, ఏంటి మీరు ఇలా ఉన్నారు అని అంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆమె లోపలికి వెళ్ళిపోతుంది. కారు వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చిన సమంతని ఫోటోలు తీసేందుకు ప్రయత్నం చేయగా, అబ్బా ఆపండి ప్లీజ్ అంటూ ఇంగ్లీష్లో అరిచి కారు ఎక్కి వెళ్ళిపోయింది. ఏదో హడావుల్లోనో లేదా బ్యాడ్ మూడ్లోనో సమంత ఉందని అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకు ముందు కూడా ఆమె జిమ్లో వర్కౌట్స్ చేసి బయటకు వస్తున్నప్పుడు ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు అడగ్గా కావలసినన్ని ఇచ్చి వెళ్ళింది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె ఏదో బ్యాడ్ మూడ్లో ఉంది. అసలే చెమట్లతో చిరాకు పడుతున్న సమయంలో ఆమెను చుట్టుముట్టి ఇంత ఇబ్బంది పెట్టడం అవసరమా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ వీడియో కింద కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే సమంత చాలా కాలం విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇప్పుడు సినిమాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి ఆమె నిర్మాతగా మారి శుభం అనే చిత్రాన్ని నిర్మించి విడుదల చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కమర్షియల్గా సూపర్ హిట్ అయ్యింది. రీసెంట్గానే ఓటీటీలో కూడా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ని సొంతం చేసుకుంది.